ఓం శ్రీమద్ధన్వంతరే నమః. పూజ్య గురువులు కీర్తిశేషులు నంబాల కృష్ణారావు గారు, వైద్యశ్రీ కీర్తిశేషులు నంబాల కృష్ణారావు గారు, వైద్యశ్రీ కీర్తిశేషులు పులకండం సూర్యనారాయణ శర్మ గారు, వైద్యశ్రీ కీర్తిశేషులు ఆరవెల్లి భాస్కర శర్మ గారు, మా గురువులకు అందరికీ నమస్కారములు. మరియు అధర్వణ వేద గ్రూపు అడ్మిన్ బోల సుధాకర్ గారికి నమస్కారములు. మిగతా వైద్యులందరికీ నమస్కారములు. నేను ఈరోజు పరిచయం చేసే ఒక అద్భుతమైన మూలిక పేరు ప్రసారిణి. దీనిని కొన్ని గ్రంథాల్లో గొంతెమ గోరు అని రాసి ఉంది. మా గురువులు నాకు అనుభవపూర్వకంగా చెప్పినది ప్రసారిణి మూలిక. ఈ ప్రసారిణి మూలిక తీగజాతికి సంబంధించినది. దీనికి ఆకులు మిరపాకుల వలె ఉంటాయి. ఆకు ఇలా నలిపి వాసన చూసినట్లయితే గబ్బు వాసన కలిగి ఉంటుంది. ఆకు ఈ రకంగా వాసన చూసినట్లయితే గబ్బు వాసన కలిగి ఉంటుంది. ఇది తీగజాతికి. కొన్ని ప్రాంతాల్లో మొక్కజాతిగా ఉన్నదని చెప్తున్నారు. అది ఇంతవరకు నేను చూడలేదు. మా గురువులు చెప్పిన దాకా ఈ మూలిక మాత్రమే. ఇది ఇలాగ బొడ్డు ఈ రకంగా ఉంటుంది. చెట్టు మీద కూడా ప్రాకుతుంది. ఇది వేసవికాలము ఏప్రిల్ జూన్ ఆ టైంలో కొన్ని కాయలాగా ఈ అంచుల వద్ద వస్తూ ఉంటాయి. అవి కూడా విపరీతమైన వాసన కలిగి ఉంటాయి. ఇది గబ్బు వాసన మాత్రమే కలిగి ఉంటుంది. దీనిని గిరిజనులు కొన్ని ఫ్లూ జ్వరాలలో దీని యొక్క ఆకు ముద్ద చేసి శరీరానికి రాసుకుంటారు. జ్వరం తగ్గిపోతుందని వాళ్ళ తాలుగా అభిప్రాయం. మన వైద్య గ్రంథంలో ఇది రక్త ప్రసరణ ఫ్రీగా అందుకే దీనికి ప్రసారణ అంటారు. రక్త ప్రసరణ ఎక్కడ జామ్ అయినట్టయితే ఆ ప్రాంతం రాసినట్లయితే ప్రసరణ బాగా చేసి ఆ అవయవాలని యథాస్థానానికి తెస్తుంది. కాబట్టి దీనికి ప్రసారిణి అని పేరు పెట్టారు. మిగతా వాత రోగాల్లో కూడా బ్రహ్మాండం అద్భుతంగా పనిచేస్తుంది. దీని నుండి ప్రసారిణి తైలము చేస్తారు. కుడ్య ప్రసారిణి తైలము కూడా తయారు చేస్తారు. కొంతమంది దీని యొక్క ఆకులని ముద్దగా చేసి కూర చేసుకొని తింటారు. ఇది ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమైనది. పెద్ద పెద్ద భవనములు ఉన్నవారు వాళ్ళ భవనముల ముందు కుండీల్లో వేసుకొని ఈ బొడ్డుని మీదకి ఎక్కించుతారు. ఇది యాంటీ వైరల్గా పనిచేస్తుందని వాళ్ళ అభిప్రాయం. నమస్తే. ఇక ఉంటా. ప్రసారిణి బొడ్డు ఇక్కడికి కట్ చేసి ఉడిసినట్టయితే కూడా మామూలుగా మొలుస్తుంది.